రీసెంట్గా కామారెడ్డి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి, ఒక కీలక స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి గన్మెన్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ అంటే జనరల్గా ఆయన ఎస్పీ గన్మెన్ అని అంటా ఉన్నారు. ఆ సబ్జెక్టు కరెక్షన్ నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఒక ఉన్నతాధికారి యొక్క గన్మెన్ ఎస్పీ అని మనకు తెలుస్తూ ఉంది. సో కామారెడ్డిలో ఆయన సూసైడ్, ఆ గన్మెన్ ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ సూసైడ్ వెనకాల ప్రధాన కారణం ఏంటి? ఆ కామారెడ్డి సంబంధించినటువంటి ఆ కీలక బాధ్యతలో ఉన్నటువంటి ఆ గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే కనీసం వార్తల్లో రావడం లేదు. దాన్ని తొక్కిపెట్టడంగా ప్రధాన కారణం ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరు? దాని వెనుక అసలు ఆయన మరణం ఎవరైతే ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన కుటుంబంలో ఉన్నటువంటి భార్య కారణమా, లేకపోతే కుటుంబ సభ్యుల కారణమా, లేకపోతే అసలు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ గన్మెన్ భార్య కలిసి ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు వేరే కాపురం పెట్టుకుంటున్నారా? ఆ భార్య ఏం చేస్తూ ఉంది? ఆ భార్య ఎవరితోటి ఉంటా ఉన్నది? ఇవన్నీ కొన్ని కాన్స్పిరసీ అయితే కనబడతా ఉంది. కుటుంబ సభ్యులు కారణమా, లేకపోతే భార్య కారణమా అని తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో కుటుంబ సభ్యుల వెనకాల కానీ భార్య వెనకాల కానీ ఏ రాజకీయ శక్తి ఉంది, ఏ రాజకీయ పార్టీ శక్తి ఉంది? దీని వెనకాల చాలా చాలా కోణాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ న్యూస్ బయటికి రాకు. నేను కూడా చాలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. కామారెడ్డిలో చాలామంది నడుతూ కూడా ఈ న్యూస్ తెలియదని అంటున్నారు. ఒక ఎస్పీ గన్మెన్ చనిపోతే అది వార్తల్లోకి ఎక్కకుండా, వార్తల్లోకి రాకుండా ఎందుకు ఆపుతున్నట్టు? దీని వెనకాల ఉన్న ప్రధానమైనటువంటి రాజకీయ శక్తి ఎవరు? రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడా దీని వెనకాల? లేకపోతే ఇంకెవరైనా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని గురించి 100% నేను పూర్తి స్థాయి సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా 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 పెద్ద విషయం. త్వరలోనే ఒక బిగ్ బ్లాస్ట్ కూడా అవడానికి అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయి సమాచారం వస్తే, నాకున్నటువంటి సమాచారం అయితే ఉంది, కానీ నేను ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడడం కాబట్టి ఆ ఎవిడెన్స్ కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎవిడెన్స్ కనుక పక్కాగా వచ్చిందంటే ఒక రాజకీయ పార్టీ యొక్క నాయకుడి యొక్క పునాదులు కదిలేటువంటి అవకాశం ఉంది. ఒక రాజకీయ పార్టీలో కీలకంగా నాయకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి రాజకీయ పునాదులు కూడా కదిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది అంత పెద్ద ఇష్యూ ఇది. సో ఈ మరి ఎవరున్నారు? ఎవరైతే ఆ పోలీసు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, ఎస్పీ గన్మెన్ ఎవరైతే ఉన్నారో, ఆయన వెనకాల ఆయన మరణానికి, సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ప్రధాన కారణం ఆ వెనకాల ఉన్నటువంటి రాజకీయ శక్తి ఎవరు? ఆ రాజకీయ శక్తి వెనకాల ఉన్న ఆయన అనుచరులు ఎవరు? ఇవన్నిటిపైన కూడా 100% కాలోజీ టీవీ త్వరలో ఒక బిగ్ బ్రేకింగ్ చేస్తుంది. దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మనకు వచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే, కానీ పేర్లు కూడా నాకు పూర్తిగా కొన్ని పేర్లు కూడా నాకు తెలుసు. అది వనక బయటికి వస్తే 100% ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడి యొక్క పునాదులు, రాజకీయ పార్టీ పునాదులు కూడా కదిలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది ఖచ్చితంగా నేను వివరాలు రాగానే 100% నేను చెప్తాను. సో ఈ యొక్క గన్మెన్ సంబంధించినటువంటి ఈ సూసైడ్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఎందుకు బయటికి కనీసం ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా మేనేజ్ చేస్తుందంటే ఎంత దారుణంగా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో అది అధికార పార్టీ వాళ్ళరా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళరా, ఇంకే పార్టీ వాళ్ళరో 100% నేను చెప్తా. ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ ఇది. సో త్వరలో దాని గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా.